RTI Live News. Ask for right. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం చింతల మానేపల్లి మండలంలోని రుద్రాపూర్ గ్రామంలోని రైతు వేదికకు భూమి దానం చేసిన రైతు దుర్గం వెంకటి ఆదివారం రైతు వేదికకు తాళం వేసి నిరసన తెలిపారు. అతనికి గ్రామస్తులు మద్దతుగా నిలిచారు. రైతు దుర్గం వెంకటి మాట్లాడుతూ తన సొంత భూమిలోని 97/175/1/1/4 సర్వే నంబర్లో గల 0-10 గుంటల భూమిని పాలకుల అధికారుల సమక్షంలో దానంగా చేయడం జరిగిందన్నారు. అయితే రైతు వేదిక శిలాఫలకంపై అమ్మా నాన్న పేర్లను పెట్టాలని, ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చి బాండ్ పేపర్లు రాసి ఇచ్చినందుకు తన భూమిని దానం చేశానన్నారు. రైతు వేదిక శిలాఫలకంపై అమ్మా నాన్న పేర్లు ఇంకా రాయలేదు. అటెండర్ ఉద్యోగం ఇచ్చి 4 సంవత్సరాలు అవుతున్నా ఒక్కసారి కూడా జీతం రాలేకపోవడంతో కోపంతో ఉద్రిక్తులై నిరసన తెలియజేశారు. బదిలీ అయిన ఏఈఓ విజయ్ సమక్షంలో 2 రోజుల్లో సమస్యను పరిష్కరిస్తానని ఏవో రామకృష్ణ తెలిపారు. చెప్పండి మీ సమస్య. దుర్గం వెంకటి, రుద్రాపూర్ మండల్, చింతల మానేపల్లి. అయితే మా ఊరు పెద్ద మనుషులు ఏమంటే నీకు జీతం ఇప్పిస్తామని ఇక్కడ భూమి అడిగినాను. అయితే నాకు ఒక్కటి బిడ్డ, నీ అల్లుని కన్నా నీ బిడ్డకైనా కానీ జీతం వస్తుంది, నువ్వు చచ్చిపోయినా కానీ అని సమాధానం చెప్పింది. అయితే పోనీ మరి నేను అమ్ముతున్నానా, జీతం అయితే ఉంటుందట అని నేను ఇచ్చిన వాస్తవం. ఇది ఎన్ని గుంటలు ఇచ్చారు? 10 గుంటలు. 10 గుంటలు ఇచ్చారు. 10 గుంటలు. ఇది గ్రామ పంచాయతీ వాళ్ళు రాసి పెద్ద మనుషులు సర్పంచ్ రాసి ఉన్నాయి. సర్పంచ్ ఉప సర్పంచ్ అందరు పాలకవర్గం అందరు పాల్గొన్నారు. నమ్మకం చేసి నమ్మించి మరి జీతం ద్రోహం చేసింది. ఇప్పుడు చూడు ఆ విజయ్ సార్ ఏవో ఆయన కూడా నాకే పట్టలేదంటే నేను 2 సార్లు అన్న కూడా నువ్వు ఎట్లా బతుకుతున్నావు, ఇల్లు విడిచి వచ్చినావు, నీ జీతం ఎట్లా వెళ్తున్నది, ఇది రూమ్ కిరాయికి ఎట్లా వెళ్తున్నది, నీకెట్లా రావని అంటే లేదేంకన్నా ఈ బిల్లు పడితే నీకు ఇస్తా అని బస్ తబాదలైండు. వేరేకి అయిపోయింది కదా. అటెండర్ జీతం ఇంతవరకు ఇచ్చిన ఏమన్నా 3 నెలలు ఇచ్చిండు. మొదలు ఏమంటే మే కాడ నుంచి అటు అప్పటి నుంచి ఇప్పటి కూడా లేవు. ఇంతవరకు లేవు. 3 నెలలు ఇచ్చింది. అదే ఇంతవరకు ఏం లేవు. ఏమి ఇవ్వలేదు. బుద్ధిగా ఇచ్చినట్టు 9,000 ఇచ్చిండు అంతే ఒక్కసారి. ఇక వస్తే తింటున్నాడు ఉంటున్నాడు కానీ నాకైతే ఒక కొత్త అయ్యలేదు. విజయ్ సార్ ఏవో ఈరోజు ఏం చేసారు మరి? ఎందుకు తాళం వేసినా? తాళం వేస్తే ఎస్ఐ సార్ అన్నాడు ఏమంటే ఇంకా ఎక్కువ సార్ ఫోన్ చేసిండు, సమాధానం చేద్దామా, తాళం తీసే అదే తాళం ఉందని. మంగళవారం అంటే ఓకే ఆయన తాళం తీసేసిన. అయ్యా ఈ మనవి ఏమనగా ఈ మానేపల్లి, చింతల మానేపల్లి మండలం, ఈ రుద్రాపురం విలేజ్ గ్రామ పంచాయతీ ఈ అధ్వానంగా ఈ యొక్క రైతున్నాడు, నాలిక లేనటువంటి అమాయకుడు, ఎడ్డున్నటువంటి వాడు, ఆయనను బుద్రగిచ్చి ఏదో చేసి బోలన చేసి ఆయనకు జాబ్ ఇప్పిస్తాం ఏదో చేస్తామని ఆయన పట్ట భూమిలో ఇది ఈ నిర్మాణం చేసినారు. ఈ ఆఫీసు రైతు వేదిక, ఈయనకు నౌకరు లేదు, జీతం లేదు, ఏమీ లేదు. ఇందాక వాడు తంటాలు పడి చస్తుంటే ఆయనను పట్టించుకున్నవాడు ఎవరు లేరు. అప్పుడు వచ్చి వీళ్ళందరూ ఈ టీఆర్ఎస్ లీడర్లు ఈయన అన్ని బోధలు చేసి ఈయన ఏదో మప్పబెట్టి ఈయన పని తీసుకున్నారు. ఇప్పుడు ఇవ్వరు. ఆయన దగ్గర వచ్చి దీనికి పరిష్కారం చెప్పేవాళ్ళు ఎవరు లేరు. అయితే కాబట్టి ఆయనకు మాట్లాడరాదు, ఏది రాదు, అట్టి అమాయకుడు. వీళ్ళు ఎట్లా అంటే ఇప్పటి టీఆర్ఎస్ లీడర్లు ఎడ్డోని చేస్తే పండబెట్టి ఏం చెప్పరాదు సల్గలే అని ఈయన మాటలు రాను అని తీసుకొచ్చి ఇక్కడ చేసి ఎవరికి లేదా. ఎస్సీ వాళ్ళు అంటే గవర్నమెంట్ ఎస్సీకి సప్లై చేయాలి, ఏదైనా ఇవ్వాలి. ఎస్సీ వాళ్ళదే బంగ్లా, ఇక్కడ బంగ్లా చేసుడు, అక్కడ ఇది రైతు వేదిక. ఆ రాజారాం వాడిని చంపే పడేసి వీళ్ళే. ఆయన బీపీ డౌన్ అయి చచ్చిపోయిండు, ఆయన పట్టించుకుని లేదు ఎవరు. నేను ఒకసారి తెలిస్తే పోయితే ఆ రోజు నన్ను చూసి వెళ్ళిపోయిండు. ఇలాంటి పరిస్థితి ఊరి విలేజ్ ఈ టీఆర్ఎస్ నాయకులు చేసిన ఘనత విద్య. మా ఎస్సీ వాళ్ళనే ఎడు చేసి అయినా ఇదంతా చేసి దోపిడీ చేసి బతుకుతున్నారు వీళ్ళు నాయకులు. ఇంకా ఈసారి వస్తే మాత్రం ఇంకా టీఆర్ఎస్ వస్తే మళ్ళీ వెంకటి ఇంత భూమి తీసుకుంటుంటే అప్పటి టీఆర్ఎస్ ఇప్పటి టీఆర్ఎస్ నాయకుల అయ్యా
అప్పటి టీఆర్ఎస్ నాయకులా ఇప్పటి టీఆర్ఎస్ నాయకులా? అప్పటి టీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ టీఆర్ఎస్ నాయకుడు. ఇప్పుడు లేదు. రేవంత్ రెడ్డి ఏమో టీజీ, కేసీఆర్ ఏమో టీఎస్. చేసిన ఘనత విధియా మా ఎస్సీ వాళ్ళని ముంచిళ్ళు. 2 జాగల 3 జాగల పనులు చేస్తే ఎస్సీ వాళ్ళే అయ్యా. ఎస్సీ వాళ్ళకు అంటారు గవర్నమెంట్ ఏదన్నా ఇస్తారా? ఎస్సీ వాళ్ళదే తీసుకుంటారయ్యా. చెప్పులయ్యా దీనికి పరిష్కారం ఏదన్నా చేసి మా ఎంకటికి మాత్రం న్యాయం చేయాలి. ఈ పెద్ద ఆఫీసర్లు ఇంకా దీన్ని గమనించి వీడికి న్యాయం చేయాలి. లేకుంటే వీడు చస్తా అంటాను వాళ్ళని సంధానించినాం. ఏదో ఆత్మహత్య చేసి చస్తా అంటున్నాడు. వద్దురు నాయన భూమి పైతే ఇంకా భూమి వస్తుంది కానీ పానం రాదు అని సంధానించినాం ఆయనను. 2 సంవత్సరాల జీతం రావాలి, 2 సంవత్సరాల జీతం ఇవ్వాలి. ఏవో 4 సంవత్సరాలు 4 సంవత్సరాల ఆయనకు సాలి రావాలంట. ₹1 ఇవ్వలేదు. ఏవో అనేట ఆయన ఏదో సమ్మతి చెప్పి ఆయన ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయిండు. ఈయన బాధపడతాడు, తంటాలు పడతాడు. అయ్యా మీ అధికారి ఎవరైతే ఉన్నారో దీని మీద చర్య చేసి ఎంకటికి న్యాయం చేయాలని మా కోరిక. నా పేరు దుర్గా వెంకటి, చింతలమండి మానపల్లి మండల్ రుద్రపూర్ గ్రామం. ఏమంటే అక్కడ ఇక్కడ ఇస్తామన్నారు మీకు. నీకు ఏమంటే రైతు వేదిక ఇచ్చిన భూమి ఇస్తాన్నారు కానీ జీతం లేదు, పాతం లేదు. 4 ఏళ్ళు అవుతున్నది. 4 ఏళ్ళ వస్తుంది, జీతం లేదు, ఏం లేదు. బొట్ల మీద ఏమన్నాడు నాకు ఏవో ఏమంటే నాకే పట్టలేవు అంటే నువ్వు ఎట్లా బతుకుతున్నావు కూడా అన్నా నేను. బొట్ల విజయ్ అరే నాకే పట్టలేదు ఏవో సార్ ఏమంటే అరే నాకే పట్టాలి నీకెట్లా ఇవ్వాలి అంటున్నాడు. అందుకే ఈ పరిశ్రమ అయింది. నా భూమి ఇచ్చిన అయినా కానీ నాకు జీతం లేదు, పాతం లేదు, ఏమీ లేదు. బంద్ చేస్తా, ఇది రైతు వేదిక బంద్ చేస్తా. తాళం వేస్తున్నా, తాళం వేస్తా. నాకేమంటే మొత్తానికి బంద్ చేస్తాను వరకు. అది కథ జీతం అతి వరకు తాళం వేస్తా ఇక్కడ.